సో హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్కేఎస్ కెమికల్స్. ఈరోజు మనకి ఒక స్మాల్ ఆర్డర్ అనమాట, హాస్పిటల్ ఆర్డర్ అనమాట. ఇది వచ్చి 35 లీటర్స్ వచ్చి ఫినాయిల్, 35 లీటర్స్ వచ్చి సోప్ ఆయిల్. అంటే ఫస్ట్ ఫినాయిల్ మ్యానుఫ్యాక్చర్ చేసుకొని ప్లస్ ఇంకోటి ఏంటంటే సోప్ ఆయిల్ ఆల్రెడీ తయారు చేస్తుంది, అది జస్ట్ డిస్పాచ్ చేసుకునేదాన్ని మాత్రమే క్యాన్లో, అండ్ రెండు తీసుకెళ్ళి డెలివరీ చేసేయడమే. సో ఫస్ట్ ఫినాయిల్ తయారు చేద్దాము. అండ్ ఇంకోటి ఏంటంటే సెంట్ మాత్రం పర్టికులర్గా సార్ వాళ్ళు ఒక పర్టికులర్ ఫ్లేవర్ అడిగారు, అది వచ్చి ఇదివ్వండి. అది వచ్చి లెమన్ స్క్వీజ్ అనమాట. ఇది ప్లెజెంట్ స్మెల్ ఉంటుంది అనమాట. లెమన్లో చాలా రకాలు ఉన్నాయి. లెమన్లో దగ్గర ఎన్నో రకాలు ఉన్నాయి, బట్ మేజర్లీ కొంచెం పాపులర్ అయింది మాత్రం 5 టైప్సే: లెమన్ గ్రాసు, లెమన్ స్క్వీజు, లెమన్ ప్లస్, లెమన్ ప్యూర్ అండ్ లెమన్ స్క్వీజ్. అయితే ఇంకా 5 టైప్స్ ఉన్నాయి. సో దాంట్లో ప్లెజెంట్గా ఏది కావాలి అని అడిగితే లెమన్ స్క్వీజ్ అడిగారు అనమాట. సో మనం అది ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసి మనం డిస్పాచ్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనం మోటార్ ఫస్ట్ దీనిలో పెట్టేసుకోవాలి. అంటే నేను ముందుగా చాలాసార్లు చెప్పాను అనమాట, మనం ఎప్పుడైతే మనం ఫినాయిల్ తయారు చేసుకోవాలనుకుంటామో దానికి హాట్ సోప్ అనేది చాలా బెస్ట్. ఎందుకంటే హాట్ సోప్ నేను పర్టికులర్గా ఎందుకు అడుగుతాను అంటే, కూలింగ్ సోప్ ఉంటుంది, హాట్ సోప్ 2 రకాలు అనమాట. సో మనము ఎప్పుడు హాట్ సోప్ ప్రిఫర్ చేసుకుంటే ద బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే దీన్ని గ్యాస్ మీద పెట్టి హీట్ చేసి దానిలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని తీసేసి మనం రెడీ చేసుకుంటాం అనమాట. ఇది యాక్చువల్గా ఏంటంటే రాత్రి హీట్ చేసుకొని వదిలేశారనమాట. ఆల్రెడీ ఇందాక ఒక బ్యాచ్ చేశారనమాట, కొంచెం లైట్గా మిగిలింది, 35 లీటర్స్ సరిపోయేటట్టుగా మిగిలింది. సో మనం అది తీసుకొని మిక్స్ చేసుకొని చేసేయడమే. ఇప్పుడు మనం సోప్ పోసేసుకున్న తర్వాత మన లిక్విడ్స్, ఈ ఫినాయిల్కి సంబంధించిన జెల్ ఫినాయిల్కి సంబంధించిన ఏదైతే లిక్విడ్ మనం ఇందులో ఇన్ఫ్యూజ్ చేయాలో అది మనం డ్రమ్స్లో వస్తాయి కాబట్టి ఆ డ్రమ్స్లో మనం బకెట్లో తీసుకొని బకెట్ నుంచి పోసుకోవచ్చు, లేదా జగ్స్లో పోసుకోవచ్చు. ఎట్లా మన ఇష్టం అనమాట, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, డ్రమ్లో మనం ఎప్పుడైతే బకెట్లో ఉంచుకొని మనము జగ్స్తో కానీ బకెట్తో కానీ ఎట్లయినా పోసుకోవచ్చు అనమాట. 35 లీటర్స్కి మనము ఇంకా 1 బై 1 పోసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది డైపెంటెన్ లిక్విడ్. సో చూడండి, ఇది ఎల్లో కలర్లో ఉంటుంది. ఒరిజినల్ అయితే ఎల్లో కలర్లో ఉంటుంది. మిక్సింగ్స్ అనేది ఇంకా చాలా రకాలు అనమాట మార్కెట్లో. మనం ఎప్పుడైతే ఒరిజినల్ వాడతామో అప్పుడే మనకి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇది ఓలిక్ అనమాట, జస్ట్ మీకు చూపించడానికి తీసుకొచ్చాను. ఓలిక్ అనేది ఇప్పుడు చూడండి లైట్ బ్రౌన్ కలర్ అనుకోవచ్చు, కానీ ఏ కలర్లో ఉంటుంది అనేది మనం చెప్పలేము. ఒక కంపెనీ ప్యూర్ ఎల్లో ఇస్తారు, ఒక కంపెనీ వచ్చి ప్యూర్ వైట్ ఇస్తారు. మనము ఏ కలర్ ఏది ఒరిజినల్ అనేది మనం చెప్పలేము. బట్ మాకు మ్యానుఫ్యాక్చరర్స్ ఏంటంటే కొంచెం ఐడియా వస్తుంది అనమాట, ఇది ఒరిజినల్ ఇది ఫేక్ అనేది. ఎందుకంటే కొన్ని రకాల ఆయిల్స్ దాంట్లో మిక్స్ చేస్తున్నారు. ఓలిక్ అనేది ది బెస్ట్ క్వాలిటీ వాడతాం, కంపెనీని తెప్పిస్తాం. ఫస్ట్ సోప్ వేసుకున్నాం, తర్వాత డైపెటన్ వేసుకున్నాం, తర్వాత ఓలిక్ యాసిడ్ వేసుకున్నప్పుడు ఏంటంటే రిజల్ట్ కాంపౌండ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఫర్దర్గా మనకి ఈ లిక్విడ్ కనుక ఎప్పుడైతే మనకి సరిపోదో అప్పుడు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు, మన ఇష్టం. లిక్విడ్స్ అయితే అన్నీ మనం ఒక టబ్లో పోసేసుకున్నాము, ఇంకా జస్ట్ మిషన్ ఆన్ చేసామంటే రెడీ అయిపోతుంది అనమాట. కదా అన్నీ ఒక టబ్లో పోసేసుకున్నాం కదా, ఇంకా స్టార్ట్ చేయొచ్చు. ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ చాలు, మిక్సింగ్ అయ్యిందా రెడీ అయిపోయినట్టే. ఇందాక మనం చెప్పినట్టు ఈ పర్ఫ్యూమ్ అని యాడ్ చేయాలి కదా. సో ఇది కస్టమర్ ప్రిఫరెన్స్ అనమాట, వాళ్ళ పర్టికులర్ పర్ఫ్యూమ్ కావాలన్నారు కాబట్టి అదే యాడ్ చేస్తున్నాము. దాన్ని చూడండి. సో ఎంటీ, ఇంకా జస్ట్ మిషన్ ఆన్ చేయడం అనమాట. సో అయిపోయింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి జెల్ ఫినాయిల్ అంటే ఎట్లా రెడీ అయిందో. చూస్తున్నారు కదా, థిక్ లిక్విడ్ అనమాట, జెల్ ఫినాయిల్ రెడీ అయిపోయింది.